తేదీ ఒక టైం ఒక సమయం విధిస్తూ ఆ సమయంలోగా దేశంలో విప్లవకారుల్ని కమ్యూనిస్టులు లేకుండా చేస్తానని చెప్పిన ఈ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు ఖచ్చితంగా ఐక్యమయ్యే సమయం ఆసన్నమైందని చెప్పి సభకి గుర్తు చేస్తున్నాను. అందులో భాగమే సిపిఎం న్యూ డెమోక్రసీలు, 2 న్యూ డెమోక్రసీలు కేంద్ర కమిటీ స్థాయిలో విలీనమయ్యి ఈ దేశంలో ఎమ్మెల్యే పార్టీలకు ఆదర్శంగా నిలబడాయని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అయితే కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఆశించినటువంటిది దున్నడానికి భూమి కావాలని, తినడానికి తిండి కావాలని, ఉండడానికి ఇల్లు కావాలని, వైద్యం కావాలని, విద్య కావాలని, మనిషిలాగా బతకాలని, మనిషి వేరొక మనిషి దోపిడీ చేయొద్దనే ఉద్దేశంతో శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో భాగమయ్యారని ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో తను ఆ మాట మీద నిలబడి చివరి ప్రాణం పోయే వరకు ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణం పెట్టి అసూలు పాశారు. కాబట్టి సభకి హాజరైనటువంటి మిత్రులందరికీ నేను కోరుకున్నది ఒకటే, ఏదైతే ఈ వేదిక నుంచి వచ్చినటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో, ఏదైతే ఈ పోరాటాలు చివరిగా ఏది కావాలని కోరుతున్నాయో దానికి భాగస్వాములయ్యి విప్లవ పార్టీలో తమ కర్తవ్యాలు నిర్వహించి విప్లవ పార్టీలకి పార్టీ ప్రజా సంఘాల్లో అందరూ తమ శక్తి కొద్ది పనిచేసి కలిసి రావాలని కోరినప్పుడే, కలిసి వచ్చినప్పుడే పైలా వాసుదేవరావుని నిజంగా ఆయన ఆశయాలు కొనసాగించినట్టు, ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికని, కామ్రేడ్స్ని, అధ్యక్షుల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.